హలో పీప్స్, వెల్కమ్ బ్యాక్ టు ఊహాలోకంలో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మన థంబ్నెయిల్ చూసి ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఈ వీడియో దేని గురించో. అదే మన బొబ్బట్లు, అంటే స్వీట్ పొటాటోతో చేసిన బొబ్బట్లు. నా స్టైల్లో ఎలా చేశానో చూపిస్తాను, రండి చూసేద్దాం. ముందుగా నేనైతే ఒక కుక్కర్ తీసుకొని అందులోకి చిలకడ దుంపల్ని ఇలా కట్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి కుక్ చేసుకున్నాను. 3 విజిల్స్ రానిచ్చి కట్టేసుకున్నాను. ఆ తర్వాత స్వీట్ పొటాటో పైన ఉన్న ఆ స్కిన్ అంతా తీసేసి దీన్ని బాగా స్మాష్ చేసుకున్నాను స్పూన్తో. ఆ కుక్కర్లోనే వీటిని ఉంచేసి దీనిలోకి నేను కావాల్సినంత జాగరీ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. దీనికి ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్ నేను చెప్పలేను, నా స్వీట్ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకున్నాను ఆ జాగరీ పౌడర్ని. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ మిక్స్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకోండి. స్వీట్కి ఎప్పుడైనా కొంచెం సాల్ట్ పడితే దాని టేస్ట్ బాగుంటుంది అంటారు కదా, అందుకని ఒక చిటికెడు ఉప్పేసి చేశాను. నేనైతే ఆ స్వీట్ పొటాటో మిక్స్ని మిక్సీలో వేసుకున్నాను చల్లారిన తర్వాత. గడ్డలు లేకుండా ఉంటుంది, స్మూత్ పేస్ట్లా వస్తుంది అని. ఆ చల్లారిన తర్వాత దానిలోకి గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకొని ఇదంతా గట్టి ఉండలాగా డోలాగా ఫామ్ అయ్యేంత వరకు నేను గోధుమ పిండిని యాడ్ చేసుకున్నాను. ఇది కూడా ఎగ్జాక్ట్ కొలత నేను చెప్పలేను, బట్ నాకు అరౌండ్ 3 గ్లాసెస్ వరకు వీట్ ఫ్లోర్ పట్టింది ఇలా డో తయారవ్వడానికి. సో మన స్వీట్ పొటాటో డో అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక 30 మినిట్స్ కదిలించకుండా పక్కన పెట్టేసుకున్నాను మూత పెట్టేసుకొని. ఒక 30 మినిట్స్ తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ వీట్ ఫ్లోర్ని అంతా డస్ట్ చేసేసుకొని వీటిని మనం చిన్న చిన్న చపాతీలుగా ఒత్తుకోవడం. ఇవి మనకి ఇష్టం వచ్చిన షేప్స్లో మనం చేసుకోవచ్చు, రౌండ్, స్క్వేర్, ఏదైనా. నేను కొన్ని చపాతీలు నార్మల్గా చేసేసాను, అవి ఏ షేప్లో వస్తే ఆ షేప్లో. అలా కొన్నిటిని మాత్రం స్క్వేర్ షేప్లో పెట్టుకున్నాను. మా ఇంట్లో ఒక స్టీల్ బౌల్ ఉంటే దాన్ని పెట్టి ఒత్తుకొని మిగతా ఎక్స్ట్రా చపాతీ అంతా తీసేసి స్క్వేర్ షేప్లో వచ్చేలాగా ఆ చపాతీని చేసుకున్నాను. థంబ్నెయిల్లో పెట్టడానికి బాగుంటుంది కదా, అందుకని. సో ఇలా చపాతీలు అన్నిటినీ ఒత్తుకుంటున్నాను. వీటిని నేతితో కాల్చుకుంటే బాగుంటుంది, జస్ట్ లైక్ మన బొబ్బట్లు లాగా. సో మా ఇంట్లో ఆవు నెయ్యి ఉంటే దాంతో కాల్చుకున్నాను నేను. సో చపాతీలు అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాను, అది హీట్ అయిన తర్వాత దీని మీద ఆ గీ అయితే వేసుకున్నాను. దాని మీద ఈ చపాతీలు వేసుకొని కాల్చుకుంటున్నాను. 2 పక్కల తగినంత నెయ్యిని యాడ్ చేయాలి. సో ఇందులో నెయ్యే టేస్ట్ అనమాట. లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు కాల్చుకుందాం. మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవాలన్నమాట బొబ్బట్లని. సో ఇలా నాకు కావాల్సినవన్నీ నేను కాల్చేసుకున్నాను. వీటిని కొంతమంది పాలల్లో నంచుకొని కూడా తింటారు. అక్కడ అంత పెద్ద గీ బౌల్ పెట్టానని మొత్తం గీతో తిన్నానని కాదు, జస్ట్ వీడియో కోసం పెట్టాను. జస్ట్ అలా ఒక స్పూన్ గీ చల్లుకొని తిన్నాను అంతే. సూపర్గా వచ్చింది మన స్వీట్ పొటాటో పురన్ పోలి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఊహాలోకంలో. బాయ్.